మీకు తెలుసా, చాలా మందికి పెళ్లిళ్ళు కూడా అవ్వట్లేదు, ఫ్రెండ్స్ మధ్యలో కూడా తిరగలేకపోతున్నారు. రోజులో ఎన్నోసార్లు ఈ మారు పేరుతో వాళ్ళని పిలుస్తూ ఉంటారు. అది మరేదో కాదు, హైట్. ఇప్పుడు నేను చూపించబోయే ఎక్సర్సైజెస్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్ ఫర్ షార్ట్ పీపుల్. ఇవి కానీ మీరు చేశారంటే ఎవరైతే మిమ్మల్ని కామెంట్ చేశారు పొట్టిగా ఉన్నారని, వాళ్ళే మిమ్మల్ని తలెత్తుకొని చూడాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ హ్యాంగింగ్. అప్ టు మీరు ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు మీకు బ్యాక్ మొత్తం ఫ్రీ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ టోస్ మీద వాక్ చేయాలి. హ్యాండ్స్ని పైకి ఇలా స్ట్రెచ్లో ఉంచుకోవాలి. అప్ టు 1 minute ఇలా ఒక 5 rounds ఫినిష్ చేయాలి. దీంట్లో కూడా బ్యాక్ ఫ్రీగా అయిపోతుంది. నెక్స్ట్ 1 legని టో టచ్ అయ్యే విధంగా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. లోవర్ బ్యాక్ మొత్తం స్ట్రెచ్ అయ్యి పూర్తిగా ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ బెండింగ్ టో టచ్. మ్యాక్సిమం టో టచ్ అయ్యేంత వరకు బెండ్ అవ్వచ్చు. ఇంకొంతమంది హెడ్ కూడా టచ్ చేస్తారు. ఇలా చేయాలి. ఓకే, చాలా ఇంట్రెస్ట్తో వీడియో చూశారు కదా. మీ టైం వేస్ట్ చేసినందుకు నిజంగా సారీ. మీరు కూడా చాలామంది ఈ ఎక్సర్సైజెస్ ఇవి చేస్తే హైట్ పెరుగుతారని రోజు చేస్తూ ఉంటారు. వీటి వల్ల మీకు వచ్చే బెనిఫిట్ జస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవ్వడం మాత్రమే తప్ప ఎటువంటి హైట్ గ్రోత్ అనేది ఉండదు. మన బాడీలో దేని బేస్ చేసుకొని హైట్ అనేది గ్రో అవుతుందో నెక్స్ట్ వీడియోలో ప్రాపర్ అండ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్తో నెక్స్ట్ రీల్లో మీతో కలుస్తాను. నేను నెక్స్ట్ రీల్ అప్లోడ్ చేయగానే మీ దాకా రావాలంటే మీరు ఈ పేజ్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ రీల్లో మళ్ళీ కలుద్దాం. స్టే ఫిట్ గైస్, బీ హెల్దీ, బాయ్.